ఈరోజు మనము ఒబిసిటీ, మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సంబంధం ఉందో తెలుసుకుందాము. ఈ రోజు రేపుల్లో మోకాళ్ళ నొప్పులు చాలా కామన్. ప్రతి ఏజ్లో మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. అండ్ ఇంతకుముందు మనము అమెరికా, యూరోప్లోని ఒబిసిటీ అనేది కామన్గా వస్తూ ఉంది. కానీ ఈ రోజు రేపుల్లో వేరియస్ రీజన్స్ వల్ల ఇండియాలో కూడా ఈ ఒబిసిటీ అనేది కామన్ ప్రాబ్లం. ప్రాబబ్లీ ఇది డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. మెయిన్ రీజన్ ఏమంటే మనము సెడెంటరీ యాక్టివిటీకి చాలా అలవాటు పడతా ఉన్నాం. చాలా వరకు ఇండోర్స్లో ఐటీ ప్రొఫెషన్ ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ కూర్చొని పనిచేయడము, ఎనఫ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మనం తినే ఫుడ్లో ఎక్కువగా ఫ్యాట్స్ కానీ కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ఒబిసిటీ అనేది చాలా కామన్గా అవుతుంది. ఇది కామన్ ప్రాబ్లం. ముందు ముందు ఎక్కువ కావడానికి పాసిబిలిటీ ఉంది. ఈ రోజు రేపుల్లో యంగ్స్టర్స్లో, చిల్డ్రన్లో కూడా ఈ ఒబిసిటీ అనేది వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లం అవుతుంది. సైంటిఫికల్లీ ఒబిసిటీకి నీ పెయిన్కు డైరెక్ట్ రిలేషన్ అంటూ లేదు. ఎన్నో రీసెర్చ్, ఎంతో పబ్లికేషన్స్ అయ్యాయి. ఒబిసిటీ వల్ల నీ పెయిన్స్ కానీ ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది అని కానీ ఇక్కడ ఎవిడెన్స్ మనకి లేదు. కానీ ఎవరిలో అయితే ఈ ఆస్టియోఆర్థరైటిస్ టెండెన్సీ ఉందో, వాళ్ళ ఫ్యామిలీస్లో ఆస్టియోఆర్థరైటిస్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్కు ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నవో, ఆర్ ఎవరికైతే బిగినింగ్ ఆఫ్ ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఉందో వారిలో ఒబిసిటీ ఉంటే సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ మోకాళ్ళు కూడా తొందరగా అడిగిపోవడానికి పాసిబిలిటీ ఉంది. దీని రీజన్ ఏంటంటే ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్. బయోమెకానికల్లీ ఏమవుతుందంటే, మనం నార్మల్గా వాక్ చేసినప్పుడు ప్లేన్ గ్రౌండ్లో వాక్ చేస్తే మోకాళ్ళ పైన మన బరువు ఎంత ఉందో ఒక 7 to 8 times మన వెయిట్ అంత బరువు పడుతుంది. అదే మెట్లు ఎక్కి దిగినప్పుడు మన వెయిట్ మోకాళ్ళ పైన ఎంత పడుతుందంటే 12 times మన బాడీ వెయిట్. అదేవిధంగా కింద కూర్చొని లేనప్పుడు 15 to 18 times బాడీ వెయిట్ మోకాళ్ళ పైన పడుతుంది. ఇది ఎందుకు పడుతుందంటే, మన బాడీ వెయిటే కాకుండా కండరాలు కంట్రాక్ట్ అయినప్పుడు అంత ఫోర్స్ జనరేట్ అవుతుంది. సో ఎవరైతే 50 kgs ఉన్నారో అది 10 times అంటే నియర్లీ 1000 kilos ఆఫ్ లోడ్ తీసుకుంటుంది నీ జాయింట్. అందుకని ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయో, టెండెన్సీ ఉందో, ఆర్ ఆల్రెడీ ఆర్థరైటిస్ ఎస్టాబ్లిష్ అయిందో, వారిలో ఒబిసిటీ ఉండడం వల్ల ఈ సిమ్టమ్ చాలా సివియర్గా ఉంటాయి. అదేవిధంగా ఫర్దర్ ప్రోగ్రెషన్ కూడా ఎక్కువగా కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకని ఈ ఒబిసిటీ తగ్గించడం వల్ల, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు ఒబిసిటీ తగ్గించడం వల్లనే ఈ సిమ్టమ్స్ కంట్రోల్ కావడానికి చాలా పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఒక 1 kg తగ్గినా కూడా మోకాళ్ళ పైన 10 to 15 times తగ్గుతుంది. అందుకని ఇనీషియల్ స్టేజెస్లో ఎవరికైతే ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చాయో వారు జాగ్రత్తగా డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసి ఈ వెయిట్ తగ్గించడం వల్ల సిమ్టమ్స్ కంట్రోల్, అంటే నొప్పి కంట్రోల్ అవుతుంది. ఫర్దర్ అరుగుదల కూడా కంట్రోల్ కావడానికి గుడ్ పాసిబిలిటీ ఉంది. అంటే చాలామంది వస్తూ ఉంటారు, సార్ మేము ఏమి తినడం లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ కూడా చాలా తక్కువగా, నైట్ కూడా చాలా తక్కువ తింటాము, అయినా నా బరువు తగ్గడం లేదు. కానీ డీటెయిల్గా అడిగితే ఏముంటుందంటే, బ్రేక్ఫాస్ట్ తగ్గిస్తారు, లంచ్ తగ్గిస్తారు, డిన్నర్ కూడా కొంచెం తగ్గిస్తారు, కానీ ఇన్ బిట్వీన్ స్నాకింగ్ అంటాం, అంటే ఫ్రైడ్ థింగ్స్, అంటే బజ్జీలు, ఫ్రైడ్ వెజిటబుల్స్, ఫ్రైడ్ ఎనీ ఫ్రైడ్ థింగ్స్ తినడం వల్ల ఏమవుతుందంటే నార్మల్ డైట్ కంటే అది ఎక్కువ క్యాలరీస్ ఇస్తూ ఉంటుంది. డ్రింక్స్ తాగడం, కూల్ డ్రింక్స్ ఇటువంటివి, షుగర్ ఉన్న డ్రింక్స్ తాగడం వల్ల ఏమవుతుందంటే వెయిట్ ఎక్కువ అవుతుంది. సింపుల్ ఈక్వేషన్ ఏంటిదంటే, మనం ఎంత డిపాజిట్ చేస్తున్నామో మన బాడీలో అంత విత్డ్రా చేయాలి. లైక్ బ్యాంకులో మనం 100 రూపీస్ చేసి డిపాజిట్ చేసి 150 రూపీస్ డిపాజిట్ చేస్తే -50 రూపీస్ అవుతుంది. అదేవిధంగా మన బాడీలో ఒక 500 క్యాలరీస్ కానీ 1000 క్యాలరీస్ డిపాజిట్ చేసి దానికంటే ఒక 500 క్యాలరీస్ ఎక్కువ విత్డ్రా చేసినాం అనుకో బై వే ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఆటోమేటిక్గా వెయిట్ తక్కువ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ వన్. అండ్ చాలామంది ఏమంటుంటారు, సార్ నేను అన్నం పూర్తిగా బంద్ చేశాను సార్, అన్నం తినడం లేదు, అయినా వెయిట్ తగ్గడం లేదంటారు. ఏం తింటున్నావు అంటే, చపాతీలు తింటున్నా సార్, 2-3 చపాతీలు. చపాతీలైనా వీట్ అంటే కార్బోహైడ్రేట్స్, రైస్ అయినా కార్బోహైడ్రేట్స్. సో చపాతీలు తిన్నా రైస్ తిన్నా సేమ్ ఒకే విధంగా ఉంటుంది. అందుకని చపాతీలు, రైస్ అంటే కార్బోహైడ్రేట్ తగ్గించేసి ప్రోటీన్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల, స్పెషల్లీ నైట్ మీల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు, డయాబెటిక్స్ టెండెన్సీ ఉన్న వాళ్ళకు నైట్ టైము ఎర్లీగా తినేసేసి 7-7:30కి తినేసేసి ప్రోటీన్ ఫుడ్
చికెన్, మటన్ ఆర్ ఎనీ దాల్స్, ప్రోటీనేషియస్ ఫుడ్ అలాంగ్ విత్ కొంచెం వెజిటబుల్స్, స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం వల్ల ఏమవుతుందంటే ఈ మన కార్బోహైడ్రేట్స్ లోడ్, క్యాలరీస్ తక్కువ అవుతుంది, వెయిట్ తగ్గించడానికి వీలవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెయిట్ తగ్గించడం అనేది మనం స్పెండ్ చేయాలి. నార్మల్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకొని ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేసి వెయిట్ తగ్గించాలి. పూర్తి డైటింగ్ చేసి వెయిట్ తగ్గించడం అనేది కూడా అంత మంచిది కాదు, అడ్వైజబుల్ కాదు. మనం నార్మల్ మనకు అవసరం ఉన్న ఆహార పదార్థాలు తీసేసుకొని ఎంత తీసుకున్నాం అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టడం ఇన్ ద వే ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఇంక్రీజ్డ్ ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏంటిదంటే వాకింగ్ కానీ, రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఇంకో విషయం ఏంటంటే, సార్ మా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మోకాళ్ళు అరిగిపోయామని చెప్పారు, ఇప్పటి నుంచి నడవకూడదని చెప్పారు. అది మంచి అడ్వైస్ కాదు. ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నావో నడవడం అనేది చాలా ఇంపార్టెంట్. నడవడం వల్ల కండరాలు స్ట్రాంగ్గా ఉండి మన జాయింట్కి న్యూట్రిషన్ వచ్చి వెయిట్ తగ్గుతుంది. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కానీ నడవడం అనేది ప్లేన్ గ్రౌండ్లో నడవాలి. మెట్లు ఎక్కడ దిగడం అనేది తగ్గించాలి, కింద కూర్చోవడం తగ్గించాలి. కానీ ప్లేన్ గ్రౌండ్ వాకింగ్ ఒకేసారి 1 hour కాకుండా మేబీ 3 times 20-25 minutes ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన కండరాలు స్ట్రాంగ్ అవుతాయి, ప్లస్ మనము ఎనఫ్ క్యాలరీస్ స్పెండ్ చేయగలుగుతాం. అది చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలామంది ఓసారి ఏమంటారు, సార్ నేను డైలీ 1 hour ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్, రన్నింగ్ చేస్తూ ఉన్నాను, అయినా నా వెయిట్ తగ్గడం లేదు. డీటెయిల్గా అడిగితే ఏం చేస్తారు, వాళ్ళు చేసేదంతా 1 hour. మిగతా టైంలో బెడ్ మీద కానీ, సోఫా మీద కానీ కూర్చొని రిలాక్స్ కావడము, స్నాక్స్ తినడం అవుతుంది. సో ఈ 1 hour, 1.5 hour ఫిజికల్ యాక్టివిటీ ఇన్ అడిషన్ టు మన డే టు డే యాక్టివిటీస్, మన డేలో ఎంత యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉన్నామో దాంతోపాటు అడిషనల్ వాకింగ్ చేయడం వల్లనే మన వెయిట్ తగ్గుతుంది. అంటే చిన్న షాప్కి వెళ్ళాలనుకోండి, ఇన్స్టా ఆఫ్ కార్ తీసుకెళ్ళడం వల్ల, కార్ తీసుకోకుండా నడవడం వల్ల చాలా మంచిది. అదే 2 floors ఉందనుకోండి, లిఫ్ట్కు వెయిట్ చేసే బదులు నడవడం, ఎవరికైతే మోకాళ్ళు ఉన్నప్పుడు లేవో మెట్లు ఎక్కడము ఆరు ర్యాంప్ మీద వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకు తెలియకుండానే క్యాలరీస్ స్పెండ్ చేస్తూ ఉంటాం. జనరల్గా ఈ రోజు రేపుల్లో వాచెస్ మనకు తెలుస్తున్న పీడోమీటర్, మనం ఎన్ని స్టెప్స్ తీసుకున్నామని 8,000 to 10,000 స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ యంగ్ పీపుల్, ఫిట్ వాళ్ళకు. సో డైలీ మనము 8,000 to 10,000 స్టెప్స్ నడిచామనుకోండి, చాలా వరకు మన వెయిట్ తక్కువ అవుతుంది, కంట్రోల్ కావడానికి ఉంటుంది. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. ఒబిసిటీ ఉన్న వాళ్ళకు, మోకాళ్ళ నొప్పులు బిగినైన వాళ్ళకు వెయిట్ తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. వాకింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనము నార్మల్ న్యూట్రియంట్స్ తీసుకుంటూ ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది ఇంపార్టెంట్. ఆ విధంగా మనం వెయిట్ తగ్గించడం వల్ల మన మోకాళ్ళ నొప్పులు తక్కువైతాయి. అదేవిధంగా ఫర్దర్ డ్యామేజ్ కూడా ప్రివెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది.